కీర్తనలు 84:11 వచనం చివరి మాట. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అంటే మేలు చేస్తాడు అని. యథార్థముగా ప్రవర్తించుట అంటే మన స్థితి సరిగా గమనించుకొని, ప్రభువా నాకు సహాయం చెయ్యి, మన యొక్క ప్రవర్తనలో పాపం ఉంటే నేను దాన్ని సరి చేసుకుంటాను ప్రభువా నాకు సహాయం చెయ్యి, నాకు ఈ బలహీనత ఉంది, దీని నుంచి నన్ను విడిపించు, నాకు ఈ ఫలానా ఇబ్బంది ఉంది, రోగం ఉంది, స్వస్థతనివ్వు. సో మన జీవితంలో యథార్థంగా మనం ఉంటే ప్రభువు మనకి మేలు చేస్తాడు. యథార్థంగా ఉండటం అంటే పాపము అసలు చేయడని భావం కాదు. నేను ప్రభువా నీ మాట చొప్పున నడుచుకుంటాను అని ఒక తీర్మానం తీసుకోవటం, దాన్ని నిజముగా ప్రయత్నం చేయటం. తీర్మానం తీసుకోవటమే కాదు, ప్రయత్నం చేయటం. సో దేవుడు ఎవరికి మేలు చేస్తాడంటే ఆయన యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయకుండా ఉండడు. దేవుడు శత్రువులు కూడా మేలు చేస్తాడు, అది ఆయన కృప. బట్ మన పరిస్థితి ఇంకా మార్చుకోకుండా ఉంటే ఆయన న్యాయం మన మీద తీర్పు తీర్చేస్తుంది. సో కొన్నిసార్లు నువ్వు సరిగా నడుచుకోకపోయినా మేలు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కొన్నిసార్లు దాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకోకుండా నీ ప్రవర్తనని సరిగా నువ్వు దేవుని వైపు మలచుకోకుండా ఉంటే కొంతకాలానికి నువ్వు దేవుని యొక్క ఉగ్రతకి గురవ్వచ్చు. అందుకని మన జీవితంలో ఎప్పుడు మేలు పొందుకోవాలి ఎల్లప్పుడు అంటే మన యథార్థంగా ఉండాలి. మనకి బైబిల్ గ్రంథంలో కొంతమంది యథార్థవంతుల్ని మనకి లేఖనం చెప్తా ఉంది యోబు గురించి. ఒకసారి యోబు గ్రంథంలో 1వ వచనం చదవండి. 1:1. అంత సరిపోదు. 8 చదవండి. సరిపోతుంది. 2వ అధ్యాయం 3 చదవండి. సరిపోతుంది. ఇలా చాలా చోట్ల దేవుడు యోబు గురించి పలికిన మాట అది. అంటే యోబు జీవితంలో దేన్ని బట్టి దేవుడు ఆ మాట పలుకుతున్నాడు అంటే ఇతను కష్టం వచ్చినా కూడా భక్తిని విడువడు. భక్తి విషయంలో, భక్తిని కాపాడుకునే విషయంలో యోబు యథార్థంగా ఉంటాడు. అందుకని కదా యోబు సాతాన్ని నువ్వు కావాలంటే ప్రయత్నం చెయ్యి, టెస్ట్ చేసుకొని వదిలేశాడు. సో యథార్థవంతుడు ఏం చేస్తాడంటే భక్తి విషయంలో శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దాన్ని కాపాడుకుంటానికి ప్రయత్నం చేస్తాడు. దాంట్లో అతను నలిగిపోతాడు, కష్టం ఉంటుంది. కానీ దేవుడు నాకు సహాయం మేలు చేస్తాడు, ఈ పరిస్థితి నుంచి బయటికి తెస్తాడు అని ఆ సమయంలో నీతిగా, న్యాయముగా ప్రవర్తిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కష్టంలో కూడా. అది యథార్థం. సో మనం మేలు పొందాలనంటే యథార్థత ఉండాలి. సో యథార్థవంతుడికి శ్రమ రాదని కాదు, తప్పిపోవడానికి కాదు. కానీ వెంటనే అతను యోబు జీవితంలో శ్రమ వచ్చినప్పుడు పలికిన, నోటితో పలికిన చెడు మాటలు, అంటే కోపంలో పలికిన మాటలు కూడా చూస్తున్నాం. నేను బతకపోతేనే, పుట్టకపోతేనే బాగుండేది, ఇట్లాంటి మాటలు పలికాడు. బట్ దేవుణ్ణి విడవల. తర్వాత మళ్ళా తెలుసుకున్నాను ఎందుకు ఇట్లాంటి మాటలు పలికానని. వెంటనే రివైవ్ అయ్యాడు. అది యథార్థం. సో కష్టము బాగా ఎక్కువ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం ఫాల్ట్ చేస్తాం. కాకపోతే యథార్థవంతుడు వెంటనే రివైవ్ అవుతాం. ఏంటి ఎట్లా చేశాను, వాళ్ళకు దేవుడి మేలు చేస్తాడు. ఈసారి అలాంటి స్థితిలో కూడా భక్తిని కొనసాగించట్లో ప్రభు బలాన్ని ఇచ్చి నడిపిస్తాడు. సో యోబు చివరికి మనకి మేలు పొందినట్లుగా, 2 మేలు పొందినట్టుగా చూస్తున్నాం. తను యోబు గ్రంథంలో యోబు తనకు తానే చెప్పిన మాట, మరణము వరకు. యోబు గ్రంథం 27:5 2వ భాగం. నేనెంత మాత్రమును యథార్థతను విడువను. ఏ పరిస్థితిలో చెప్పాడు? తను కష్టంలో ఉన్నప్పుడు, బిడ్డలను పోగొట్టుకొని, శరీరంలో వ్యాధి, ఈ పరిస్థితిలో తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను దేవుణ్ణి విడిచిపెట్టను. ఆ స్టెప్ చాలా కష్టం ఉంటుంది. తనకున్న
ఆస్తి పిల్లలు పోయినప్పుడు యోబు తన నోటితో పాపం చేయలేదని రాయబడి ఉంది. మనం 1వ అధ్యాయంలో 20వ వచనంలో నుంచి చూస్తే, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగం నమస్కారం చేసి ఇట్లను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడ తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమునందైనను యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. సో ఆయనకు చాలా కష్టం వచ్చింది. ఆ పరిస్థితిలో ఆ మాట అన్నాడు. దాన్ని బట్టి తన యథార్థత చాలా ఎక్కువగా ఉంది. మన జీవితంలో చిన్న కష్టం వస్తే, చిన్న ఇబ్బంది వస్తే, భక్తి విషయంలో మన యథార్థత ఎలా ఉంటుంది? భక్తి విషయంలో ఇప్పుడు చూస్తున్నాం యథార్థత. కొంతమంది ఇక దేవుడేంది నాకు ఇట్లా చేశాడు అంటే అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడనే భావంతో మాట్లాడతారు. దేవుడి మీద సనుగుతారు. ఆ భావం కూడా అదే. సో మనం జాగ్రత్తగా లేకపోతే మన భక్తిలో యథార్థత ఉండదు. ఒకవేళ నీవు ఆ స్థితిలో ప్రస్తుతం ఉంటే రిపెంట్ అవ్వు. యథార్థంగా ఒప్పుకో. ఏంది నాకు సనుగుడు వస్తుంది, అతిక్రమలు కప్పుకోకుండా ఒప్పుకుంటే, యథార్థంగా ఒప్పుకుంటే కనికరం ఉంటుంది, మేలు చేస్తాడు. అది ఇంపార్టెంట్. మనం చదువుకునే పిల్లలు తప్పారనుకో, చాలా తప్పుతారు. కష్టంగా వస్తుంది. అశ్రద్ధ చేసిన, కష్టంగా వచ్చిన మార్కులు తప్పుతారు, తక్కువ వస్తాయి. మళ్ళా మార్కులు ఎక్కువ రావాలంటే ఏం చేయాలా? ఎక్కడ నేను ఫాల్టర్ అయ్యాను అని సరి చేసుకొని చదివితే మళ్ళీ మంచి పరీక్షలు మేలు వస్తుంది. అట్లా కాకుండా నాకు 10 వచ్చినాయి, వాడికి 5 వచ్చినాయి అని గొప్పగా ఫీల్ అవుతా ఉన్నాడు అనుకో, ఈసారి నీకు 8 వస్తాయి. 5 వచ్చినాడు రిపెంట్ అయ్యాడు అనుకో, వాడికి 11 వస్తాయి. సో మనం ఎక్కడన్నా ఫాల్టర్ అవుతుంటే, తప్పిపోతుంటే మన భక్తి జీవితంలో కావాల్సింది ఏంటంటే యథార్థత. నా యొక్క బలహీనతనే నాకు తెలుస్తుంది ప్రభువా, ఈ పరిస్థితుల్లో నువ్వు సహాయం చేయి అంటే నువ్వు భక్తిలో రివైవ్ అవుతావు. అట్లా లేకుండా గర్వపడుతూ ఏమి లేదు నాలో తప్పు అని యథార్థత లేకుండా నువ్వు జీవించావంటే నీ తప్పు తెలిపించడానికి దేవుడు ఇంకొద్ది కఠినమైన పరిస్థితిని తెస్తాడు. కొద్ది లేట్ అవుతుంది, అప్పుడు తెలుసుకుంటావు ఖచ్చితంగా. అదంతా ఎందుకు? ఇప్పుడున్న పరిస్థితిలోనే కరెక్ట్గా నేను మన భక్తిని చెక్ చేసుకుంటే అంత కఠినమైన పరిస్థితిలోకి మనం వెళ్ళాం. సో యథార్థవంతుల్ని ఆయన తన మార్గములో నడిపిస్తాడు. ఆ తర్వాత యథార్థవంత మనకున్న ఇబ్బందిలో కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కు సువార్త 8వ అధ్యాయంలో ఒక గుడ్డివాడు కళ్ళు కనపడకపోతే 8వ అధ్యాయం 22 నుంచి 26 ఉన్న లేఖన భాగంలో, అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాడిని తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయన వేడుకొనిది. ఆయన ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి, నీకేమన్నా కనపడుచున్నదా అని వాడిని అడుగగా, వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు అని చెప్పాడు. ఉన్నదన్నట్టు చెప్పాడు. అంతకుముందు అయితే గుడ్డివాడు, యేసుప్రభువారు తనకి మొట్టమొదటిగా స్వస్థత చేయాలని చేసిన కార్యాన్ని బట్టి తనకి సంపూర్ణమైన చూపు రాలా. కనపడుతుందా అని అడిగితే కొంత వచ్చింది. మనుషులు నాకు కనపడుచున్నారు, అంతకుముందు అసలు కనపడట్లేదు, కానీ వారు చెట్ల వలె నడుచుతున్నట్లుగా కనపడుతున్నారు. కొంచెం ఇంకా కావాలి ఆయనకి విజను. అంతటా ఆయన మరల అలాంటి వాళ్ళకి రెండోసారి కూడా హెల్ప్ చేస్తాడు ప్రభు. ఎన్నిసార్లు అయినా రెండోసారి ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచుగా, ఆ గుడ్డివాడు అయ్యా నాకు భలే కనిపిస్తుంది అని చెప్తే యేసు ప్రభు వారు మళ్ళా తనకి సహాయం చేయవలసిన అవసరం వచ్చేది కాదు. అయితే ఆ గుడ్డివాడు కనపడుతుంది, అంతకుముందు కనపడలేదు అసలు. కాకపోతే మనుషులు చెట్లులాగా కనిపిస్తారంటే ప్రభు మళ్ళీ ఒకసారి తనను ముట్టాల్సి వచ్చింది. మరలా తన చేతులు
వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. ఇది. సో కొన్నిసార్లు నీ జీవితంలో భక్తులు కొంతవాటికి ఎదుగుతూ ఉంటావు, లేదా కొంతవాటికి మేలు చూస్తున్నావు. ప్రభువా, నాకు ఇంకా ఈ లోపం ఉంది, నా జీవితంలో ఇంకా ఈ సమస్య ఉంది. కొంతవాడికి నువ్వు మేలు పొందావు, అదే అంతా అయిపోయిందని నువ్వు భావించకుండా ఇంకా నాకు లోపం ఉంది, కావాల్సిన సహాయం చాలా ఉంది అని నువ్వు మళ్ళీ అడిగితే ప్రభు మళ్ళీ నేను దర్శిస్తాడు. అలా కాకుండా అంతా బాగుందిలే నాకు, ఇప్పుడు నేను అడిగితే మొహమాటం ఎందుకు అని కప్పుకున్నావు అనుకో, ప్రభువు రెండోసారి మేలు చేయటం, మూడోసారి నేను దర్శించటం ఇలాంటివి చూడకపోవచ్చు. అందుకనే మన జీవితంలో ఏ విషయంలో అయినా మనకి ఇక్కడైతే ఆరోగ్యం సంబంధించిన విషయం ఏంటి, ప్రభా నాకు స్వస్థ ఇవ్వు, ఇంకా నాకు ఈ ప్రాబ్లం ఉంది అని మనం అడిగితే ప్రభు యొక్క దయా కనికరం మరలా మన మీదకి వస్తుంది, మనం మేలు చూస్తాం. సో యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయక ఉండడు. యథార్థత అంటే ముఖ్యంగా మనకి జీవితంలో మన లోపాలను మనం జాగ్రత్తగా చూసుకోవటం, అంతేగాని అవతల వాడి మీద యథార్థంగా మాట్లాడాను అది కాదు బాబు. మనం ఎక్కడైతే లోపంగా ఉన్నామో ఆ విషయాల్లో మనం స్వపరిశీలన చేసుకొని ఎక్కడైతే తప్పిపోతున్నామో దాంట్లో ప్రభు సహాయాన్ని మనం కోరితే మనకి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.